మనం చూస్తుంటే రోడ్లన్నీ కూడా దుర్గంధం అయిపోయినాయి. మీరందరూ కూడా రోడ్లలో కాలంలో చెత్త చెదరం ఎంత దుర్గంధం అంతా ఉన్నా కూడా చేతితో ఎత్తి క్లీన్ చేసేటటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి వారికి ఇవాళ ఇందాక రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు, అది అటువంటిది ఎవరు చేస్తారు? కన్నతల్లి చేస్తారు. కన్నతల్లి లాంటి పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి కన్నతల్లిని చేసేటువంటి పని పారిశుద్ధ్య కార్మికులు చేస్తుంటే వారికి కూడా మీరు న్యాయం చేయకపోవటం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండకపోగా ఇవాళ ఏం చేస్తా ఉన్నాడు? ప్రత్యామ్నాయంగా కొంతమందిని తీసుకొచ్చి ప్రత్యామ్నాయ వర్క్ చేపిస్తా ఉన్నాడు. కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చెప్తా ఉన్నాం, కార్మికులు ఆందోళన చేస్తా ఉంటే కార్మికులు వారి న్యాయమైన డిమాండ్లు నువ్వు చెప్పిన దాన్ని పరిష్కరించమంటే నువ్వు ప్రత్యామ్నాయ కార్మికులని ప్రత్యామ్నాయంగా కొంతమందిని తీసుకొచ్చి చేపిస్తే రాబోయేటటువంటి 3 నెలల కాలంలో నీకు ప్రత్యామ్నాయంగా ప్రజలందరూ కార్మికులందరూ కూడా వేరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా కార్మికులుగా మనందరం కూడా ప్రతిని పొందాల్సినటువంటి అవసరం ఉంది. అవునా కదా? మనం పనిచేస్తుంటే వేరే కార్మికులు తీసుకొచ్చి పని చేపిస్తా ఉన్నారు. మరి ఈ రోజున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేరే ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేటటువంటి దానికోసం మనము మన కుటుంబ సభ్యులు మన మాట వినేవాళ్ళని అందరినీ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యామ్నాయం చూడాలా లేదా? చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏఐటీసీగా మీరు గత 4 రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమానికి సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మద్దతు తెలియజేస్తూ రాబోయేటటువంటి కాలంలో మీ న్యాయమైనటువంటి సమస్య అవుట్ సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ సమాన పనికి సమాన వేతనం, అలాగే మన అందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా 60 నుంచి 62 సంవత్సరాలు పెంచినటువంటిది ఏదైతే ఉందో అది గ్రాట్యుటీ, తర్వాత రిస్క్ ఎలివెన్స్ అనేటటువంటిది ఇవాళ 15,000 రూపాయలు, రిస్క్ ఎలివెన్స్ 6,000 చూపించి 21,000 ఇస్తానంటా ఉన్నాడు. అది కాదు 26,000 రూపాయలు కనీస వేతనం, దానికి అదనంగా రిస్క్ ఎలిమెంట్స్ ఇవ్వాల్సినటువంటిది కార్మికులతో పాటు అందరు కార్మికులు కూడా కార్పొరేషన్ లో పనిచేసేటటువంటి పారిశుద్ధ్య కార్మికులతో పాటు వారందరికి కూడా ఇవ్వాలని ఏఐటీసీ డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ అనుగుణంగా రాబోయేటటువంటి కాలంలో మన పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, దానికి మేమందరూ కూడా మద్దతుగా ఉండి ఖచ్చితంగా మన యొక్క డిమాండ్స్ ని సాధించుకోగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీ పోరాటానికి ఇవాళ ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మె చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీరో చక్రవర్తి మాదిరి ఫిడోలు వాయించుకుంటూ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నారు. ఆ నీరో చక్రవర్తికి జగన్మోహన్ రెడ్డికి ఏమీ తేడా కనపడలే. తేడా అంతా ఏమంటే ఆయన ఫిడోలు వాయించుకుని కూర్చున్నాడు, ఈయనేమో ట్రాన్స్ఫర్లో కూర్చున్నాడు. ఎమ్మెల్యేలను ఎంపీలను ట్రాన్స్ఫర్ చేసే పనిలో ఆయన ఉన్నాడు తప్ప అరే రాష్ట్రంలో కూడా ప్రతి ఊళ్ళో కూడా కార్మికులందరూ సమ్మెలో ఉన్నారు. దాదాపు అంగన్వాడీ వర్కర్లు దాదాపు 106,000 మంది వారు కూడా దాదాపు నెల రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లు, వాలంటీర్లు, యానిమేటర్లు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఇవాళ రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. నువ్వు రోడ్డు ఎక్కిన వాళ్ళని నేను సర్వశిక్ష అభియాన్ వాళ్ళని పోలీసుల వల్ల అరెస్ట్ చేస్తూ ఉన్నావు తప్ప ఏ ఒక్కరి సమస్య కూడా ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేయడం లేదు, వాళ్ళతో మాట్లాడడం లేదు, కనీసం అధికారులకు సూచనలు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి వాళ్ళు స్పష్టంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఇప్పటికే నగరాల్లో అన్ని చోట్ల కూడా దుర్గంధం వస్తూ ఉంది. ఇవాళ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఉన్నాం నీకు. ఎందుకంటే ఇవాళ ఆరోగ్యం అంతంత మాత్రమే, వీళ్ళందరూ పని చేసే తప్ప టౌన్స్ బాగుండే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. నువ్వు ఇప్పటికే వారికి మోసం చేశావు. నువ్వు ఏదైతే చెప్పావో చెప్పింది కూడా చేయడంలే, చట్టాన్ని అమలు చేయడంలే, సుప్రీంకోర్టు తీర్పును ఖాతరు చేయడంలే. మరి నువ్వు ఎవరు మాట వింటావో ఒక మూర్ఖ శిఖామణి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందువల్ల ఇవాళ ఇలాంటి పరిస్థితి దాపురించింది. ఎందుకంటే కోర్టునైనా గౌరవించాలి, చట్టాన్నైనా అమలు చేయాలి. లేదంటే కనీసం నువ్వు చెప్పిన మాట, నేను మాట తప్పను మనమ తిప్పనన్నావు కదా, కనీసం ఆ పనైనా చేయమని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు దిగి రాకపోతే ఇతర వామపక్ష పార్టీలతో, ప్రతిపక్ష పార్టీలు అందరితో కూడా మాట్లాడి మేము కూడా రంగంలోకి దిగుతాం, ప్రత్యక్ష ఆందోళన చేపడతామని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూర్ఖ శిఖామణిని హెచ్చరిస్తా ఉన్నాం.